హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకొక అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అన్నా, యారీ క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక్కడ నేను వైట్ గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ యూజ్ చేస్తూ డ్రాయింగ్ వేస్తున్నాను. ఫుల్‌గా డ్రాయింగ్ వేసేసుకున్న తర్వాత లోపల సైడ్ ఉన్న ఇక్కడ ఈ ఫ్లవర్స్‌కి మధ్యలో 4 mm పర్ల్ స్టిచ్ చేసి దాని చుట్టూ 4 mm బంచ్ బీడ్స్ విత్ 2 mm షుగర్ బీడ్, అంటే ఒక 4 mm బంచ్ బీడ్, ఒక 2 mm షుగర్ బీడ్స్‌ని ఆ విధంగా మనం పెటల్స్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ లైన్ అంతా కూడా ఇదే విధంగా మధ్యలో పర్ల్ చుట్టూ 4 mm బంచ్ బీడ్స్ స్టిచ్ చేసుకున్నాం కదా. ఇక్కడేమో అవుట్ సైడ్‌లో ఏమో మధ్యలో 4 mm బంచ్ బీడ్ చుట్టూ 4 mm పర్ల్, 2 mm షుగర్ బీడ్స్‌ని పెటల్స్ లాగా స్టిచ్ చేసుకోవాలి. అన్ని ఫ్లవర్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో స్టెమ్స్‌కి 2 mm సైజ్ కట్ బీడ్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. కట్ బీడ్స్ మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత లీవ్స్ అన్నిటికీ కూడా నేను సిల్క్ థ్రెడ్ గోల్డ్ కలర్ యూజ్ చేసి లోడ్ స్టిచ్ మాదిరిగా ఫిల్లింగ్ చేసి, తర్వాత దాని చుట్టూ కూడా సేమ్ గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్తోనే చైన్ స్టిచ్ అనేది వేస్తున్నాను. మనం ఇంకా జరీ థ్రెడ్ అనేది యూజ్ చేయము. సో అన్ని లీవ్స్‌కి కూడా ఇదే మాదిరిగా లోపల లోడ్ స్టిచ్, చుట్టూ సేమ్ థ్రెడ్‌తో చైన్ స్టిచ్ బార్డర్ లాగా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్‌లో మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత బార్డర్‌కేమో జరీ థ్రెడ్ యూజ్ చేసి 2 లైన్స్ చైన్ స్టిచ్ వేస్తున్నాను. బోర్డర్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత గ్యాప్స్‌లో ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి 3 mm రౌండ్ వైట్ కలర్ కుందన్స్‌ని స్టిక్ చేస్తున్నాను.
సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్‌కి కొంచెం ఆల్ ఓవర్ లాగా స్టిచ్ చేసుకున్నామనుకోండి, చాలా అందమైన బ్లౌజ్ డిజైన్ ఈ విధంగా రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.